నమస్కారం. సూర్య న్యూస్ వార్తలకు స్వాగతం. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజల కళ్ళలో సంతోషమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో ప్రజలకు సామాజిక భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. నిడదవోలు పట్టణంలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. 4-8 వార్డుల్లో లబ్ధిదారులకు ఆయన స్వయంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. జూన్ 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందే పింఛన్లు ఇవ్వడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సంతృప్తి పెరిగిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడమే దీనికి కారణమని చెప్పారు. పింఛన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల సామాజిక భద్రతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం చాలీచాలని పెన్షన్లు అందించిందని, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వృద్ధులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయలు అందిస్తూ భరోసా కల్పిస్తున్నామని మంత్రి దుర్గేష్ వివరించారు. గత ప్రభుత్వం పెన్షన్ను 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు చేయడానికి 5 ఏళ్లు తీసుకుంటే, తాము అధికారంలోకి రాగానే వెంటనే 4,000 రూపాయలకు పెంచి ఇంటి వద్దనే అందిస్తున్నా. గత ప్రభుత్వం ఖజానం ఖాళీ చేసి వెళ్లిన ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని లెక్క చేయకుండా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను పూర్తిగా నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. త్వరలో పాఠశాలలు తెరిచే నాటికి తల్లికి వందనం, ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం హామీలను అమలు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. 8, 9 అదేవిధంగా 4 వార్డుల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దిశానిర్దేశంతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో రాష్ట్రంలో 1వ తారీఖు కల్లా పెన్షన్ని ఇంటింటికి తీసుకెళ్లి అందించేటువంటి కార్యక్రమాన్ని అవిఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసే. అయితే ఎప్పుడైనా 1వ తారీఖు ఆదివారం వస్తే ఆ ముందు రోజే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 31వ తారీఖు అయినప్పటికీ కూడా రేపు ఆదివారం కనుక ఈ రోజే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యంగా 4వ వార్డులో ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి, అదేవిధంగా 8, 9 వార్డులో ఉన్నటువంటి ఎస్సీ వర్గాల వారికి ప్రధానంగా ఈరోజు ఈ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ పెన్షన్ అందుకుంటున్నటువంటి ఆ మహిళల కళ్ళల్లో కానీ, వృద్ధుల కళ్ళల్లో కానీ కనబడుతున్నటువంటి ఆనందాన్ని చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలీచాలినటువంటి 3,000 రూపాయల పెన్షన్ ఉన్నటువంటి దివ్యాంగులకి ఏకాఏకిని 15,000 ఇస్తున్నప్పుడు వారు చాలా ఆనందంగా, మాకు ఎంతో సహకారంగా ఉంది ఇది, ఇప్పటి వరకు మమ్మల్ని పెద్దగా పట్టించుకోని వాళ్ళు కూడా మాకు పూర్తిగా సహకారం అందించి మా ఆరోగ్యాన్ని, మా బాగోగుల్ని చూస్తున్నారనేటువంటి మాట, ఆ సంతృప్తి వారి మనసుల్లోంచి వస్తూ ఉంది. ఇప్పుడే ఒక ట్విన్స్కి 15,000 ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా లేచి పని చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వారికి కానీ ఇప్పుడే ఇక్కడ ఒక మహిళ, ఈ 9వ వార్డులో ఉన్నటువంటి వృద్ధురాలు, ఆమె ఆరోగ్యం బాగాలేదు, మీరిచ్చే 4,000 తోటి నాకు సరైనటువంటి మందులు, ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నాను అనేటువంటి మాట అనిపిస్తుంది. ఇలా చూస్తే ఇవాళ మనం ఇస్తున్నటువంటి పెన్షన్లు, ఈ పెన్షన్లన్నీ కూడా ప్రజలకి ఎంతో ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. అందులోనూ గత ప్రభుత్వం చాలీచాలని పెన్షన్లు ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ముందు పేద ప్రజల్ని బాగా చూడాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ పేదలందరికీ కూడా ఈ రకమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నాం. 15,000 రూపాయలు దివ్యాంగులకు ఇవ్వడం అనేటువంటి మాట చాలా పెద్ద విషయం. అదేవిధంగా వారికైతే, ఆ ప్రభుత్వంలో అయితే 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాల కాలం పడితే, ఇక్కడ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000ని 4,000 చేసి ఇంటింటికి తీసుకెళ్ళి అందించేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. వారు ఆ రోజున మనం ఈ పెన్షన్లు అనౌన్స్ చేసినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రబుద్ధులు ఒక మాట అన్నారు, ఇది ఇంటింటికి వెళ్ళి ఎవరో, ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం ఉండదు, మీరే వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది అనేటువంటి దుష్ప్రచారాన్ని వాళ్ళు చేశారు. అయితే ఇవాళ ప్రతి ఒక్కరిని నేను అడుగుతా ఉన్నాను, పెన్షన్ అందుకుంటున్న వాళ్ళని,
మీకు అధికారులు వచ్చి ఇస్తున్నారా, మీరు వెళ్ళవలసి వస్తుందా అనేటువంటి మాట చెప్తే అధికారులే వచ్చి మా ఇంటికి వచ్చి మాకు ఇస్తున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. అంటే సంతృప్తి స్థాయి, సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉందనేటువంటి మాట కూడా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ తల్లికి వందనం కార్యక్రమాన్ని రేపు స్కూళ్లు తెరిచే సమయానికి ఏర్పాటు చేయటం, ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ఇప్పటికే దీపం పథకం ఏర్పాటు చేసాం. అలాగా ఏవైతే మనం సూపర్ 6 పథకాలని ఆ రోజున ఎన్నికలకు ముందు ప్రకటించామో అవన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఇలా అమలు చేసుకుని రావడానికి ప్రభుత్వం దగ్గర డబ్బుండి కాదు. మనందరికీ తెలుసు, ఆ ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయినా కూడా మన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా అప్పో సప్పో చేసి ఏదో రకంగా మనం చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నానికి ప్రజలందరూ కూడా ఆశీర్వాదం అందించాలనేటువంటి మాటను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని పేద ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూడటం మాకు కూడా చాలా సంతోషంగా ఉందనేటువంటి మాటని మరొక మారు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.